అది 2011 వరల్డ్ కప్ లోని క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ సెంచరీతో గదం తొక్కడంతో 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 187 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ యువరాజ్ సింగ్ మాత్రం చివరి వరకు క్రీజులోకి నిలబడి హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించారు. ఈ మ్యాచ్ తర్వాత రికీ పాంటింగ్ మాట్లాడుతూ యువరాజ్ సింగ్ మ్యాచ్ మ్యాన్ నుంచి దూరం చేశారని చెప్పారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం గెలుచుకున్నారు. అంతకుముందు 2007 టీ20 వరల్డ్ కప్ లో కూడా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి ఇండియాను గెలిపించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి ఇండియాను గెలిపించడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. మధ్యలో యువరాజ్ కి క్యాన్సర్ సోకినా తిరిగి కోలుకున్న మునుపటి ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా మరియు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ తర్వాత యువి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఫేడ్ అవుట్ అయ్యారు. ముఖ్యంగా 4-5 స్థానాల్లో బ్యాటింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా, అవసరమైతే దూకుడుగా, అవసరమైతే నిదానంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాలి. దాదాపు ఒక దశాబ్దం వరకు యువరాజ్ సింగ్ మరియు ధోని చాలా మ్యాచ్లను గెలిపించారు. కానీ యువరాజ్ సింగ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. యువరాజ్ ఇండియాకు దూరం అయ్యాక కొన్ని కీలకమైన మ్యాచ్లలో టీమిండియా ఓడిపోయింది. 2019లో వరల్డ్ కప్ మ్యాచ్ లో యువరాజ్ లాంటి ఫినిషర్ లేక మ్యాచ్ ఓడిపోయింది. అంతేకాదు గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇటువంటి ప్లేయర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో ఈవి లాంటి ప్లేయర్ ఉండి ఫలితం మరోలా ఉండేది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియాను దాదాపు టాప్ ఆర్డర్ వారు మాత్రమే గెలిపిస్తున్నారు. కానీ 4-5 ప్లేస్ లో బ్యాటింగ్ కు వచ్చి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు చాలా తక్కువ. మధ్యలో సురేష్ రైనా వంటి వారు కొంతకాలం ప్రభావం చూపించారు. కానీ ఇప్పటికీ మ్యాచ్ ను ఫినిషింగ్ చేసే బ్యాట్స్మెన్ కొరత టీమిండియాను వెంటాడుతుంది. కానీ ఒక ప్లేయర్ మాత్రం ఆశలు చిగురిస్తున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, రింకు సింగ్. ఐపీఎల్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్కసారిగా స్టార్ అయ్యారు. చివరి ఓవర్ లో 5 సిక్స్లు బాది మ్యాచ్ ను గెలిపించారు. దీంతో టీమిండియాలో చోటు దక్కించుకొని పర్వాలేదు అనిపించారు. కానీ రింకు సింగ్ ఆడే పద్ధతి చాలా చూడముచ్చటగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఫాస్ట్ గా బ్యాటింగ్ చేయడం, పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేసి ఫినిషింగ్ చేయగల సామర్థ్యం ఉంది. అంతేకాదు చేసేటప్పుడు అసలు టెన్షన్ పడకుండా ఆడడం రింకు సింగ్ స్పెషల్. మంచిగా సాన పెడితే భవిష్యత్తులో మంచి ఫినిషింగ్ చేసే ఆటగాడిగా ఎదగవచ్చు.